తెలుగు సినీ పరిశ్రమకు పెట్టని కోట శ్రీనివాసరావు ఈ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట మృతితో సినీ ప్రపంచం విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఫిల్మ్ నగర్లోని తన స్వగ్రామంలోనే మరణించారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. కోట శ్రీనివాసరావు ఎక్కువగా తెలంగాణ యాసలో మంచి పాత్రలు పోషించారు. అందరూ ఆయన తెలంగాణ వాసి అనుకుంటారు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడుకు సంబంధించిన వ్యక్తి. 1942 జూలై 10న ఆయన జన్మించారు. అంటే ఇటీవల ఆయన 84వ పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజు జరుపుకున్న 3 రోజులకి ఆయన చనిపోయారు. కోట శ్రీనివాసరావు తండ్రిలాగా డాక్టర్ కావాలని చిన్నతనం అనుకున్నారంట. చదువుకున్న రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టి ఆసక్తి పెరిగి బాగా మంచి రాణించారు. డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటననే వృత్తిగా చేసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చి ఒక వెలిగి ఇప్పుడు మరణించారు.